గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీజన్ 1 ఎందుకు నచ్చింది మీకు? ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫుల్ కామెడీ ఉంది, కంటెంట్ ఉంది. ఓకే, హిట్ అయింది. మీరు హిట్ మాన్యాలోనే ఉన్నారు. యా ఓకే. బట్ ఆల్ 3 రోజెస్ అబౌట్ అంటే ఏంటంటే నాకు తెలిసి లైఫ్ పార్ట్నర్ని ఇప్పటికీ వింటూ ఉంటాం. అమ్మాయిలకి మాత్రం లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో కంప్లీట్ ఫ్రీడమ్ లేదు అనేది ఇప్పటికీ వింటూ ఉంటాం. మీరు ఇంకా బిలీవ్ చేస్తున్నారండి? ఇప్పుడు జెన్జీ వచ్చింది, రోజులు చాలా మారేంటి, అసలు ఫ్రీడమ్ లేదా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో? అమ్మాయిలు లేదా కంప్లీట్గా లేదు అని, ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫోర్స్ చేయడం ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అని చెప్పి ఇంటి నుంచి. అంటే మేబీ అంటే ఇండివిజువల్గా అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొంతమందికి ఐ థింక్ ఫ్రీడమ్ ఉన్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఈ జనరేషన్ లో అలా 3 రోజెస్ మొత్తం అదే నడిచింది కదా యాక్చువల్లీ. ఏది అదా అంటే కొన్ని ఫ్యామిలీస్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ప్రాబబ్లీ అంటే కొన్ని మనము ఎంత మనకి నచ్చినా సరే అంటే కాంప్రమైజ్ అనను, బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ పేరెంట్స్ అండర్స్టాండ్ అండ్ దెన్ ప్రాబబ్లీ గెట్ మ్యారీడ్. సో అలాంటి స్వీట్ స్ట్రగుల్స్ ఉంటే పెళ్ళాక అవి చెప్పుకోవడానికి ఉంటుంది మీ పిల్లలకి. ఏమంటారు? నైస్, బాగుంది. సో ఇప్పుడు మీరేం చెప్తారు కథలు? అంటే బేసికల్లీ మీరు దీనిలోకి రావడానికి అంత ఈజీగా నాకు తెలిసి రెడ్ కార్పెట్ వేసి రామ్మ యాక్ట్రెస్ అవ్వ అని ఉండరు ఇంట్లో స్టార్టింగ్ లో. బికాస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి. స్టార్టింగ్ లో మీరేం ఫేస్ చేశారు ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి? ఇప్పుడు చెప్పుకోవడాక ఓకే డన్. సో అంటే బికాజ్ మా ఫ్యామిలీ ఎవరు దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో అంటే మనకి ఒక జాబ్ చేయాలి అంటే ఇంజనీర్, డాక్టర్ తప్పించి వేరే ఏవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఏం అట్లా లేకుండే, కానీ ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ వాచింగ్ మూవీస్. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది. సో ఎప్పుడు సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. సో ఎవ్రీ అంటే ఫెస్టివల్ కానివ్వండి, ఓ మంత్ ఎండ్ మేము వెళ్ళి సినిమాలు చూసాం లైన్లో క్యూలో నుంచొని, సింగిల్ స్క్రీన్స్. సో అప్పుడు నాకు అంటే ఒక క్యారెక్టర్ నచ్చితే కూడా అదే క్యారెక్టర్లో ఉండడం అది అలవాటు అయ్యింది అప్పట్లో. సో అంటే యాక్టర్ ఎలా పర్సూ చేయాలన్నది నాకు ఐడియా లేదు. బికాజ్ ఓన్లీ థింగ్ యూ నో ఇస్ బైపీసీ, ఎంపీసీ తీసుకుంటాము, అది మన ఏంటది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం, ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఉండవు కదా. సో బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అంటే మై ప్రాజెక్ట్ వర్క్ ఇన్ మీడియా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. కానీ మా ఇంట్లో ఏంటంటే మై డాడ్ వీళ్ళంతా కొంచెం ఓల్డ్ స్కూల్ ఉంటారు కదా. సో మై డాడ్ డిడ్ంట్ అండర్స్టాండ్ ద వర్క్ ఎథిక్స్ ఇక్కడ. అంటే వర్క్ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా ఆఫ్ ఉంటాయి కదా, లైక్ లేట్ నైట్ ఉంటుంది అండ్ షూట్ కూడా చాలా లేట్గా అయిపోతుంది. సో హీ డిడ్ంట్ అండర్స్టాండ్, హీ వాజ్ వెరీ ప్రొటెక్టివ్. ఇంత లేట్ ఎందుకు అవుతుంది, అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉందన్నది కూడా తెలియదు. బట్ లేటర్ దే హ్యావ్ అండర్స్టూడ్. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ ఉండింది ఆబ్వియస్లీ, వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి వర్క్ కల్చర్. దెన్ దే హ్యావ్ అండర్స్టూడ్, ఓహో ఇలా ఉంటుంది ఆ టైమింగ్స్, ఓకే నువ్వు ప్యారలల్లీ 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు, సో దిస్ ఈస్ హౌ యూ ఎర్న్ మనీ అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చాక నౌ దే ఆర్ ఓకే. సో ఇప్పుడు రీతుగానే కంటిన్యూ అవుతుందా? ఏమన్నా క్యారెక్టర్ ఆమె రోల్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా? కంటిన్యూషన్ ఏనా? రీతు ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ దిస్. కంటిన్యూషన్ ఏనండి? దాని మధ్యలో ఉన్న హర్షది నాది కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే ఆమె సీజన్ 1లో ఫ్యామిలీతో అంతా ఉండిందో, సీజన్ 2లో షీఈ్ మచ్ మోర్ స్ట్రాంగర్ విత్ హర్ గర్ల్ గ్యాంగ్. ఓకే, నైస్. గర్ల్ గ్యాంగ్. ఇంకా అండ్ ఇంకొక రూమర్ ఉంది మనం మాట్లాడుకున్నప్పుడు, బేసికల్లీ హాస్టల్లో ఉన్న ఎక్కడున్న అబ్బాయిల మధ్య గొడవలు అనేది అస్సలు రావు. బేసికల్లీ ఈవెన్ అంటే కొంచెం బోల్డ్గా అనిపిస్తుంది, కానీ ఇన్నర్ కూడా కావాలంటే ఒకరితో ఒకరు చేసుకునే అంత క్లోజ్గా ఉంటారు అబ్బాయిలు. బట్ అబ్బాయిల మధ్య గొడవలు అనేవి చాలా అంత ఉండవు, చిన్న బట్ అమ్మాయిలు మాత్రం కలిసి ఉండలేరు ఎక్కువ కాలం అనే ఒక రూమర్ ఉంది, ఒక మిత్ ఉంది. అది మీకు ఉన్న భ్రమ. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా ఇయర్స్ నుంచి ఉంటారు, అండ్ అబ్బాయిలు కూడా కొట్లాడుకుంటారు కదండి. నేను చాలా విన్నాను. మళ్ళీ కలిసిపోతాం అండి మేము, అంతే మరి ఎంత చుట్టు పీక్కున్నా మళ్ళీ కలిసిపోతాం. నైట్ అనేసరికి ఏమైనా పార్టీ పెడితే అందరూ కలిసిపోతారు, మళ్ళీ తాగేసి మళ్ళీ ఏడుస్తూ వాళ్ళే సారీ చెప్పుకుంటారు. అబ్బాయిలో ఉన్న అది మంచి గుణం. సో సూర్య గారు, సో ఐ మీన్ ముగ్గురు విషయాల్లో గొప్పతనం ఏంటంటే, ముగ్గురు పేర్లు కొడితే గూగుల్లో ఆల్టర్నేట్ ఐ మీన్ డిడ్ యూ మీన్ దిస్ అనేది రాదు. అర్లియర్ డేస్లో కూడా ఈవెన్ ఇప్పుడు ఈషా గారు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్, అర్లియర్ డేస్లో కొట్టినా కూడా ఈషా రెబ్బా అంటే ఇంకొకరు ఎవరు ఉండరు.
మీ పేరు కూడా సూర్య శ్రీనివాస్ నేను ఎక్కడ చూడలేదు, అంటే ఆవిడ పేరు అసలు చూడలేదు. ఆవిడ ఇంటి పేరు నాకు తెలియని కూడా తెలియదు. శ్రీలకన్ 2 పేర్లు పెట్టుకుంటే ఎక్కడ ఉండమాట. బట్ ముగ్గురు యూనిక్ ఇది కనిపిస్తుంది. అండ్ మీ విషయానికి వస్తే ఐ మీన్ చాలా స్లోగా చాప కింద నీరులో అలా ట్రావెల్ అవుతూ వస్తున్నారు, తెలియట్లేదు. లాస్ట్ లో పోసిన వాటర్ డ్రాప్ చివరి దాకా వచ్చేస్తుందంట పోస్తే చాప కింద, అలా జాగ్రత్తగా వస్తున్నారు. ఏం ఫీల్ అవుతున్నారు? ఇది ఒకవేళ అండర్ రేటెడ్ యాక్టర్గా మిగిలిపోతున్నాను అనే ఫీలింగ్ ఉందా, లేదు ఇదే కన్సిస్టెన్సీయే ముఖ్యం అనే ఫీలింగ్ ఉందా? సమ్టైమ్స్ ఆ ఫీలింగ్ వస్తుంది, మేబీ అండర్ రేటెడ్ ఉన్నావా, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్స్పెక్టివ్ వింటుంటాం కదా అనిపిస్తుంది. కానీ వెన్ ఐ సీ ద కన్సిస్టెన్సీ ఆఫ్ మై వర్క్, ఓకే యూనివర్స్ నన్ను రైట్ వేలో తీసుకెళ్తుంది, మేబీ స్లో అవ్వచ్చు, బట్ నా గోల్ ఏంటి లైఫ్ టైం దీంట్లో ఉండాలని. సో దానికి తగ్గట్టుగా అలైన్ చేస్తుందేమో అన్న చిన్న బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అయింది. నాకు తెలియకుండా నేను అప్పుడున్న సిచ్యువేషన్స్ కొన్ని ప్రాజెక్టులు ఒప్పేసుకున్నా, కానీ కొన్ని అవే ఆటోమేటికలీ సైడ్ ట్రాక్ తీసుకుని నన్ను వేరే చోటు పెడుతుంది. సో దట్స్ హ్యాపెనింగ్. నేను కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకున్నా. సో నాకు డెసిషన్ మేకింగ్లో కూడా భయం లేకుండా పోయింది. సో కన్సిస్టెన్సీని గట్టిగా నమ్ముకుని పని చేసుకుంటూ పోతున్నా. దెర్ ఈస్ ఎ డే, అది వెరీ సూన్ ఉందని గట్టిగా నమ్ముతున్నా. మీ ఫ్రైడే వస్తుంది. కుషిత గారు, మీ ప్రమోషన్ వీడియోలో ఒకటి బాగా నచ్చింది నాకు, అంటే నువ్వు ఇప్పుడు ఫేమస్ అవుతున్నావు, నేను ఆల్రెడీ ఫేమస్ అన్నారు కదా. భలే ఉంది అసలు, చాలా బాగుంది. అంటే సింక్ అయింది కొంచెం. మీరు ఐ మీన్ సోషల్ మీడియా సెన్సేషన్ కదా, అంతే కదా బేసికల్లీ. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కోవిడ్ దాటి వచ్చిన వాళ్ళు, మీరు ఆల్మోస్ట్ ఐ మీన్ కోవిడ్ టైంలో తట్టుకొని వచ్చిన మీరిద్దరు కూడా ఐ మీన్ చాలా చేంజెస్ చూసారు ఇండస్ట్రీలో. ఒక ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసారు. బేసికల్లీ మీరు చాలా చెప్పాలనుకుంటే ఎన్ని నచ్చుతున్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చింది, కోవిడ్ రాలేదు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, సో మీరు మొత్తం జెన్జీకి బాగా అటాచ్ అయిన వాళ్ళు, మీ లైఫ్ స్టైల్ కూడా నాకు తెలిసి కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో ఏంటి మీ జెన్జీ లైఫ్ స్టైల్కి 3 రోజెస్లో ఈ రోజు లైఫ్ స్టైల్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయి? అసలు కాదండి, దానికి నాకు సంబంధం లేదు. మీ పర్సనల్లీ సంబంధం లేదంటున్నారా? ఓకే ఓకే. నేను చాలా షై, ఆ క్యారెక్టర్కి నాకు మొత్తానికే ఆపోజిట్ అన్నమాట. టీజర్ చూసినప్పుడు ఏమన్నా అనిపించిందా? స్టార్టింగ్ షాటే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే చూసిన తర్వాత అర్థమవుద్ది, బట్ అంత ఏం చెప్పాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే అటెన్షన్ గ్రాప్ చేయడం అవసరం. ఫస్ట్ హుక్ లైన్ ఏదనేదే మాకు కూడా అవసరం. ఇంటర్వ్యూ ఎలా చెప్తాం అప్పుడే ఆడియన్స్ వెయిట్ చేస్తాడు. ఈవెన్ ప్రోమో కట్ కూడా 1 minute ఎంత బాగా కట్ చేసాం అనేది ఆడియన్స్ కావాలి. సో మీ ఫస్ట్ షాట్ కూడా అలా పెడితేనే ఆడియన్స్ అటెన్షన్ ఉంటుంది. ఎంత బోల్డ్గా ఉంది ఐ మీన్, బికాస్ అక్కడ మాస్ ఉన్నారు కదా, మాస్ మూవీ మేకర్స్, ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ. సో బేసికల్లీ మేమేం నెగిటివ్గా అనలేదు, మీరు ఎలా చెప్పాలని నాకు చెప్పడానికి రావట్లేదు అంతే, అలా ఏం లేదు. ఏంటి ఏమన్నా ఐ మీన్ ఎన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్ తో పోలిస్తే ఏదైనా ఎక్సైటింగ్ గా ఏమైనా అనిపించింది ఇందులోనా? ఇది నా బెస్ట్, టిల్ డేట్ బెస్ట్. సో ఓకే, సో రోజు విషయానికి వస్తే నార్మల్లీ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది, కింద ముళ్ళు ఉంటాయి. సో మేము యాక్చువల్లీ అనుకుంటాం, అరే అందమైన అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దురా, ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటే డేంజర్ అని.